ఆర్థికంగా అందరికీ ఉపయోగపడే టిప్స్ ఈరోజు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు ఉగాది శుభాకాంక్షలు. నమస్తే, నేను సౌమ్య. మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. మన డబ్బు అంతా ఖర్చయిపోతుంది. ఏం చేయాలో అర్థం అవ్వటం లేదు. మీకు తెలుసా? కాస్త క్రమశిక్షణతో ఖర్చు తగ్గించుకునే కొన్ని అలవాట్లు ఉన్నాయని, కానీ వాటిని మనం ఎలా పాటించాలి, దాన్ని ఎలా పాటించాలో చాలా తేలిక, అమలుపరచడమే చాలా కష్టం. మన జీవితంలో కొంత సమయం కేటాయించటం వల్ల డబ్బు సంపాదిస్తాం. ఆ సమయం మన జీవితంలో ఒక భాగం. ఎప్పుడైతే మీరు సంపాదించే డబ్బు యొక్క లెక్కలు, జమ యొక్క వివరాలు లెక్క వేయటం మొదలు పెడతారో అప్పుడు మనలో మెల్లమెల్లగా మార్పులు రావటం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఎలాంటి లెక్క మాత్రం లేకుండా సంపాదించింది అలా వదిలేస్తే అది దేనికి ఖర్చు అవుతుంది అనేది మనం తెలుసుకోలేం. ఎప్పుడైతే మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది లెక్క రాస్తామో అప్పుడు మనకి డబ్బు అనేది ఎలా ఖర్చు అవుతుందో ఒక అవగాహనకి వస్తాం. ఖర్చులన్నీ ఎక్కడ నియంత్రించాలో తెలుస్తుంది. అలా నియంత్రించుకోవడానికి మనం ఎలాంటి అలవాట్లు పాటించాలో మనకి తెలుస్తుంది. ఏదైతే ఉందో అది మన ముందే ఉంది. మన జీవితంలో మనం కొన్ని ఖరీదైన వస్తువులను కొనుక్కుంటూ ఉంటాం. అలా కాకుండా మనం డబ్బుని జీవితంలో మనకు అమూల్యమైన సమయాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. ఇంకా మనం ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసే డబ్బుని మన జీవితంలో అమూల్యమైన సమయాన్ని స్పెండ్ చేసి సంపాదించవచ్చు. ఉదాహరణకు మనం గంటకు $15 సంపాదిస్తాం, కానీ వాస్తవానికి మనం $2 మాత్రమే సంపాదిస్తున్నాం. మిగతా $13 ఉద్యోగాన్ని కాపాడుకోవటానికి ఖర్చు పెట్టుతున్నాం. మరి మీ ఆదాయం మరియు ఖర్చులపై దృష్టి పెట్టడం ద్వారా మీకు ఇలాంటి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకి మీరు $84 ఖర్చు చేసి వార్తాపత్రిక తీసుకున్నారు, కానీ మీకు ఆ పత్రిక చదివే సమయం లేదు కదా. అది మీకు ఉపయోగకరమా? మీరు గంటకి $6 సంపాదిస్తున్నారు అనుకుంటే $84 సంపాదించాలంటే మీరు 14 గంటలు కష్టపడాలి. ఆ సమయంలో మీ జీవితంలో మీరు దాని కోసం కేటాయించారు. మరి 14 గంటలు మీకోసం కేటాయించవచ్చు, లేక మీ కుటుంబం కోసం కేటాయించవచ్చు కదా. కానీ మీరు $84 సంపాదించడానికి మీ సమయాన్ని కోల్పోతున్నారు. ఈ $84 మీరు అంతా కష్టపడి సంపాదించిన ఈ వార్తాపత్రికకు ఖర్చు చేసి మీరు ఏమైనా దాన్ని ఉపయోగించుకుంటున్నారా అంటే అది కూడా కాదు. ఎందుకంటే దాన్ని చదివే సమయమే మీ దగ్గర లేదు. మీరు గుర్తుంచుకోండి, ఈ చర్చ అంతా ఒక ఉదాహరణకు మాత్రమే. ఇదే విధంగా మన జీవితంలో సమయం వేచించి మనం డబ్బుని సంపాదించి ఉపయోగం లేని వాటి మీద ఖర్చు చేస్తున్నాం. ఇలా చేయటం వల్ల మన డబ్బు, సమయం రెండూ వేస్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు తప్పు ఎక్కడ జరుగుతుందో అక్కడ గమనించుకొని దాన్ని సరిచేసుకోవాలి. ఇప్పుడు మనం మంత్లీ క్యాల్కులేషన్ ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. అందుకుగాను మన క్యాల్కులేషన్లను 6 నెలల లేదా సంవత్సరానికి తీసుకోవచ్చు. అలా మన నెలవారీ ఆదాయం, ఖర్చులు విభజించి అతిష్ట వర్గాలలో రాయాలి. మనకు మన జీవితం అవసరాలపై ఎంత ఖర్చు చేస్తున్నామో కూడా రాయండి. నెలసరి ఖర్చులు కూడా రాయండి. అంతా సరి చూసుకొని లెక్క ఎంత అయ్యిందో రాయండి. మన ఆదాయం మరియు ఖర్చు చూసుకొని వాటి తేడాలను లెక్క వేసుకోండి. దీంతో మనకు అర్థమవుతుంది మనం ఏదైనా ఆదా చేస్తున్నామా లేదా అని. ఇక ఆఖరి అంశం ఏమిటంటే మన వృధాగా ఖర్చు చేస్తున్న డబ్బు సంపాదించడానికి మనం ఎంత సమయాన్ని కేటాయించామో తెలుసుకోవచ్చు. ఇలా అన్నిటినీ అర్థం అయ్యేలా రాసుకోవటం మనకి మన ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడు మనకి అర్థం అవుతుంది దేనికి ఎంత సమయం కేటాయించాలి, నేను ఎన్ని చేస్తే అవసరాలు తీరుతాయి అని. ఇలా చేయటం వలన మనకు కావాల్సినప్పుడు మాత్రమే పని చేస్తూ మనకు కావాల్సినంత డబ్బును మనం సంపాదిస్తూ ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండవచ్చు. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.